మ్యామ్ లైపోమా గురించి తెలుసుకోవాలనుకున్నా. అదే ఓకే. కొవ్వు గడ్డలు. అవును. వీటికి ఏమైనా ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉందా? ఉంది. బట్ చాలా కష్టపడాలి పేషెంట్స్ చేయడానికి. ఎందుకంటే ఇది ఫ్యాట్ గ్లాండ్స్ ఇవి. ఏంటంటే మీకు నరాల కింద ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి గడ్డలాగొస్తాయి. ఇది దీనివల్ల ప్రాబ్లమ్ ఏముండదు. నొప్పి గానీ, లేదా పెద్దగా మళ్ళీ ఏదో క్యాన్సర్‌గా టర్న్ అలాగంటిది ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ అది కనపడతది ప్రతి వాడికి. సో, దానివల్ల దానికి ఏదైనా సొల్యూషన్ చేసుకోవాల్సొస్తది. దానివల్ల వదిలేసిన ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఏముండదు. కొంచెం లావు అవ్వచ్చు. కావాలంటే మీకు నీట్‌గా కనపడట్లేదు అన్నప్పుడు ఇన్సిషన్ చేసి తీసేయొచ్చు. బట్ తీస్తే మళ్ళీ మళ్ళీ వస్తది. దానివల్ల ఉంటే మాత్రం ఏది ప్రాబ్లమ్ అయితే లేదు. ఇప్పుడు మీకు లైపోమా గానీ, ఫైబ్రోడినోమా గానీ ఏదున్నా మీరు చేయాల్సి అంటే ఇంట్లోనే ఏం చేసుకోవచ్చంటే, మీరు కలబంద వినుంటారు. కలబంద, పసుపు ఆ 2 మిక్స్ చేసేసి ఎక్కడెక్కడ ఇప్పుడు చేతిలో ఉంది. మీరు అక్కడ పట్టిలా కట్టేసి నైట్ పడుకున్నప్పుడు మార్నింగ్ తీసేయొచ్చు. తర్వాత ఉత్తరేణి ఆయిల్ ఉంటది. దానిలో మసాజ్ చేసుకున్నా తగ్గుతది. వేడి వేడి అన్నం వండినప్పుడు దానిలో పసుపు మిక్స్ చేసేసి దాన్ని కూడా ప్యాక్ లాగే పెట్టేయొచ్చు. అది కూడా మీరు ప్లాస్టర్ వేసేసి పెట్టేసి కొంతసేపు తర్వాత తీయొచ్చు. పొలం మట్టి ఉంది. అది నల్ల మట్టి ఏదైనా ఓకే. ఎర్ర మట్టి అయినా సరే, నల్లదైనా ఓకే. ఆ మట్టి తీసుకొచ్చి మట్ ప్యాక్ లాగా పెట్టుకున్నా కూడా ఇవన్నీ రోజు ఒక్కొక్కటి చెయ్యాలి. లేదా రోజు అన్ని చేసినా మంచిదే. ఇలా చేస్తూ కావాలంటే ఇంటర్నల్ మీరు గోమూత్రం తాగొచ్చు. ఆ కలబంద గుజ్జు తీసేసుకొని కొంచెం పాలు, జీలకర్ర పౌడర్, పటిక బెల్లం వేసి పరిగడుపును తీసుకున్న ఈ లైపోమా తగ్గడానికి చాలా మంచిది. తిప్పతిగ చూర్ణం వినుంటారు. ఆ చూర్ణం పౌడర్ కూడా కషాయం లాగా తాగొచ్చు. ఇవన్నీ కలిపి చేస్తే తగ్గుతుంది. బట్ ఇది టైం తీసుకుంటుంది. పేషెంట్ మంచిగా వాడుకుంటే డెఫినెట్ గా రిజల్ట్ అయితే పేషెంట్ కి ఇది చెయ్యాలంటే పేషెన్స్ చాలా అవసరం. చాలా. సో ఇప్పుడు మీరు చెప్పిన అన్ని చిట్కాల్లో ఏదో ఒక్కటి తీసుకుని అయినా రోజు చేసిన ఉపయోగం ఉంటుందా? అన్ని చేస్తే మీకు మంచిది. ఎందుకంటే మట్టి పట్టిలో మీకు వేడి తగలదు. అదే వేడి అన్నం కట్టుకుంటే మీకు వేడి కూడా తగులుతుంది. సో హాట్ అండ్ కోల్డ్ ప్యాక్ 2 ఉంటేనే మీకు తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది. రైట్ మ్యామ్.